బ్రేకింగ్ న్యూస్. మొన్నటి వరకు ఒక లెక్క కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరొక లెక్కగా మారిందా? ఇప్పుడు జాగృతిలోనే ముసలం పుట్టిందా? వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్న దృశ్యం కనిపిస్తోందా అంటే అవుననే తెలుస్తోంది. తాను 27 ఏళ్ల వయస్సులో చిన్న బిడ్డను చేతబట్టి రాజకీయాల్లోకి వచ్చానని, ఆనాటి నుంచి ఈనాటి వరకు తాను రోడ్డు మీదే ఉన్నానని అంటారు కవిత. అంతగా తాను జాగృతి కోసం తీవ్రంగా శ్రమించానంటారు అధ్యక్షురాలు కవిత. అయితే మీ వల్ల గత 3 నెలలుగా మీరు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మా బతుకులు రోడ్డున పడ్డాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్. ఆయన లేకపోతే నేనెవరు ప్రపంచానికి తెలుస్తుందా? నాకెందుకు అవసరం ఉంటుంది? నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద? నాకు బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కోపం ఉంటుంది? నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగాన్ని పసిగుడ్డుని ఎత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్నా, ఉద్యమాలే చేస్తున్నా, పోరాటాలే చేస్తున్నా, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా. 2014 నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దర్వాజాలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి. ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ తెలుసు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను గిట్లనే ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనీయకుండా నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేని చూసినట్టు, ప్రతిపక్ష ఎంపీని చూసినట్టు చూసినా నేను ఇట్లనే ఉన్నా, ఓపెన్ మైండ్తోనే ఉన్నా. మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతుండ్రు. ఇవాళ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది, ఇవాళ రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇవాళ ఎక్కడెక్కడికి పోయినరు. ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇవాళ ఏం కావాలి? వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇదిలా ఉంటే జాగృతిలోని మరో వర్గం నిన్న కవితపై ఆరోపణలు చేసిన వాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పని తాము చేస్తే పేరు వాళ్లు కొట్టేసేవాళ్లు, ఆపై కవితను కలవనివ్వకపోయేవాళ్లు. ఆ మాటకొస్తే కవితక్క వల్లే వీరంతా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో పరిచయాలు పెంచుకున్నారు, దందాలు, సెటిల్మెంట్లు చేసి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. కవితక్కకి మా బాధ చెప్పుకోలేకపోతుండే. కవితక్క బీజీ ఉందని చెప్పి పనిచేసేది మేము, పేరు వచ్చేది వాళ్ళకి. కవితక్క బీజీ ఉందని చెప్పి ఇంటికాడికెళ్ళి బయటకు పంపిస్తుంది. అక్క మాకు స్పందిస్తుండే, అక్క మేము మెసేజ్ మేము రమ్మని చెప్తుండే. అయినా కూడా అక్క ఇప్పుడు రానని చెప్పింది అని చెప్పి మనం గల్లోనికి పరిస్థితి చేస్తుండే వాళ్ళు. అలాంటి వాళ్ళు నిన్న మాట్లాడితే నాకు చాలా నవ్వొచ్చింది. ఇంకొక అన్న ఏమంటారు అంటే మొత్తం పైసలు ఉన్న వాళ్ళకే పదవులు ఇచ్చారని చెప్పి అంటాడు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో నాకు ఒక బీసీ బిడ్డగా గుర్తించి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది ఎవరు? మా కవితక్క. ఈరోజు కూడా మా డాడీ డైలీ లేబర్. మా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోమని చెప్పండి. మేము చిన్న ఇంట్లో ఉంటాం. మేము అలాంటి వానికి నా దగ్గర పైసలు లేవు, ఏం లేవు, కష్టపడ్డా ఇన్ని రోజులు కష్టపడని చెప్పి అక్క నాకు పోస్ట్ ఇచ్చింది. మీ లెక్క అప్పట్లో కవితక్క దగ్గర ఉండి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో పరిచయాలు పెంచుకొని కవితక్క దారి వల్ల కవితక్క దగ్గర ఉంటాము, కవితక్క మనుషులం అని చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలతో అందరి దగ్గర పరిచయాలు పెంచుకొని వాళ్ళ నిమ్మలు తీసుకొని వాళ్ళ దగ్గర పర్సనల్గా పనులు చేయించుకొని మీ జోబులు నింపుకోలేరా? మీకు ఇవన్నీ పైసలు ఏడికలు వచ్చినాయి? ఎన్ని సెటిల్మెంట్ చేసారు? కవితక్క పేరు చెప్పుకొని ఎంతమంది బాగుపడ్డారు తెలియదా? తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఈరోజు నిన్న మాట్లాడిన ప్రతి ఒక్క నాయకుడు ఒకటే చెప్తున్నా, మీ అందరికి తెలియదా? మీరు ఎవరి మనిషి అని తెలుసు. కవితక్క మనుషులు అని చెప్పి ఆ రెస్పెక్ట్ ఇచ్చి మీకు పనులు చేసిర్రు, 4 రూపాయలు సంపాదించారు. ఇప్పుడు అందరూ కరోడ్పతిలో ఉన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వల్లే మేడే రాజీవ్ సాగర్, మఠం భిక్షపతి కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారని అంటారు వీళ్లు. రాజీవ్ సాగర్, భిక్షపతి తిన్నింటి వాసాలు లెక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నం పెట్టిన చేతినే నరుకుతున్నారని, కవితపై చేసిన ఆరోపణలపై క్షమాపణలు చెప్పకుంటే దాడులకు సైతం దిగుతామని హెచ్చరించారు. అసలైన తెలంగాణ జాగృతి మాదే అంటున్న వీరి వెనుక మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారని ఆరోపించారు కవిత జాగృతి వర్గం నేతలు.
విధంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరో అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతికి మేమందరం కూడా దూరంగా ఉన్నాం, కామ్గా ఉన్నాం, ఎక్కడ కూడా మేము ఏం మాట్లాడలేదు. కానీ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో మేమందరం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీల విషయంలో కావచ్చు, మీరు ఆర్గనైజేషన్ విషయంలో కావచ్చు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు శిరసా వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మేము ఇలా మాట్లాడుతా ఉన్నాం, ఇంత జరుగుతా ఉంది. మాకు కనీసం ఒక్కసారి ఎన్ని సంవత్సరాల ఉద్యమంలో మీతో పనిచేసినాం, మాతో ఒక్కసారన్నా నేను ఈ విధంగా పోతున్నా, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా చేయాలనుకుంటున్నా అని కనీసం ఒక్కసారి కూడా మాతో చర్చ జరపలేదు, ఒక్కసారి కూడా మాతో మాట్లాడలేదు. మేము ఎంతవరకు మీకోసం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం, మీరు చెప్పిన దాని ప్రకారమే ముందుకు పోతున్నాం తప్ప మేము ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ వేయకుండా కూడా పనిచేసుకుంటూ పోతాం మీ మీద గౌరవంతో. కానీ ఇలా చూస్తా ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతున్నారు? ఇలా మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది? ఇలా రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినరు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి? వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మేము మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. మీరు ఏదో కన్ఫ్యూజన్లు ఉన్నారు, మీరు ఎవరి బ్లాక్మెయిల్ గురవుతున్నారు, మీరు ఏదో ప్రలోభాలకు గురవుతున్నారు. మీరు దాని నుంచి బయటకు రండి. ఈ తెలంగాణ మీకున్నది. మీరు బయటకు వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఒకవేళ మీరు అట్లాగే మార్చుకోకుండా మేము రేవంత్ రెడ్డి గారితో లేకపోతే నరేంద్ర మోడీ తోటి చంద్రబాబు నాయుడు యొక్క శక్తులకు ఊతమిచ్చినట్టుగా, నేను అనట్లేదు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తుందని, కానీ మీరు చేసే కార్యక్రమాలు వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. తద్వారా ఇలా బీఆర్ఎస్ పార్టీ దెబ్బతింటే ఉత్తరాది వచ్చి ఈ తెలంగాణ వ్యవహారం చేయాలన్నా ఇలా చూస్తున్నారు. ఏ రకంగా వ్యాపారస్తులు వచ్చి ఈ తెలంగాణ ప్రాంతంలో చేస్తున్నారు. ఇలా మళ్ళీ సీమాంధ్ర శక్తులంతా వచ్చి బలపడితే మీరు మాట్లాడిన మాటలు ఏ శక్తులు, ఏ పత్రికలు, ఏ టీవీలు చూపిస్తున్నాయి అంటే ఈ తెలంగాణని సర్వనాశనం చేయాలని, తెలంగాణని వలస రాష్ట్రంగా ఉండాలని, ఈ తెలంగాణ రాష్ట్రమే ఏర్పడడానికి వీలేదని చెప్పేసి మాట్లాడిన వాళ్ళకి మీరు ఈ తెలంగాణ ఇంపార్టెంట్ మాకు. కేసీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ మాకు. కేటీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ మాకు. హరీష్ అన్న లాంటి ఒక అద్భుతమైన నాయకుడు మాకు అవసరం. కాబట్టి మేము వాళ్ళ మీద మీరు అవకొచ్చవకలు తెలిస్తే ఖచ్చితంగా మేము అట్లాగే స్పందించాలి.